అలంపూర్లోని జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ హిందూ ధార్మిక సంఘాలు బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ వద్ద ఆందోళన చేపట్టాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలని కొత్తకోట ఆశ్రమ అర్చకులు శివానంద స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మపై క్రిమినల్ కేసులు ఉన్నందున ఆయన వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా ఆనంద్ శర్మపై అవినీతి అక్రమ ఆరోపణలు వస్తున్నా దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపకపోతే దశల వారీగా ఆందోళన చేపడతామని శివానంద స్వామి హెచ్చరించారు. అలంపూరు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పేసి సమావేశం పెట్టారు. మీరు అభివృద్ధి కోసము పూజ స్వామీజీలను పిలిపించారా? మరి అలంపూరు క్షేత్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ అలంపూరు క్షేత్రంలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో కానీ ఏ రోజైనా స్పందించారా? మీరు అలంపూరు క్షేత్రాన్ని అభివృద్ధి పరచడం లేదు, కానీ అలంపూరు క్షేత్రంలో ఉన్నటువంటి దర్గాకు మాత్రం విపరీతమైనటువంటి అభివృద్ధి కల్పిస్తూ ఉన్నారు. అలంపూరు క్షేత్రాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొలువైనటువంటి జోగులాంబ క్షేత్రం అభివృద్ధి జరగాలంటే మాత్రము అమ్మవారికి నిత్యము జరగాల్సినటువంటి పూజాధికాలు శాస్త్రానుబద్ధంగా జరగాలి. వెంటనే ఈ యొక్క వివాదంలో ఉన్నటువంటి ఇరువురిని కూడా తొలగించాలి, లేదా ఈ యొక్క వివాదాన్ని రూపుమాపాలి. అలంపూర్ వైభవం పెరిగేలా మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనవి చేస్తూ వెంటనే తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క దేవాదాయ శాఖ ప్రభుత్వము ధార్మిక పరిషత్ని వెంటనే అమలు చేయాలి. ఆ యొక్క ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయం కూడా వివాదంలోకి వెళ్ళదు అని చెప్పేసి మనవి చేస్తూ నమో జోగులాంబ. నమో జోగులాంబ తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠము జోగులాంబ క్షేత్రము. అటువంటి జోగులాంబ క్షేత్రము నేడు వివాదాస్పదంగా మారి తెలంగాణ రాష్ట్రంలో అసలు జోగులాంబ క్షేత్రము ఉన్నదా అనేటువంటి దుస్థితికి వెళ్ళటం జరిగింది. మరి ఈ యొక్క వివాదానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఆలయాన్ని రక్షించేవారే భక్షించేవారిగా మారారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఆశీర్వదించే అర్చకుడే అలంపూరు అంత నాదే అన్నట్టుగా మారిపోయి తన యొక్క ఆధిపత్య పోరును క్షేత్రంలో చూపించడం అనేది చాలా బాధాకరము. మరి ఈ యొక్క ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ గారు కేవలం ఒక అర్చకుడిగా కాకుండా తన యొక్క భార్య పేరు మీద రిపోర్టర్గా తీసుకొని ఆయన చేతిలో పెన్ను పేపర్ ఉందని చెప్పేసి ఇష్టరాజ్యంగా ఎన్నోసార్లు ఆలయం గురించి ఆలయ పరువు మంట కలిపేలా ఎన్నో వార్తలు వ్రాసారు. గతంలో వ్రాసారు ఆలయంలో అపరిచితులు అని చెప్పేసి. మేము అడుగుతా ఉన్నాము, ఆలయంలో అపరిచితులు ఎందుకు ఉంటారండి? మరి ఆలయంలో అపరిచితులు ఉంటే ఆలయ పాలక మండలి ఏం పని చేస్తూ ఉంది? ఆలయంలో ఉన్నటువంటి ఈవో ఏం పని చేస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఏం పని చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాము. అలంపూరు జోగులాంబ క్షేత్రము అంటేనే సాధనకు నిలయము. మరి అటువంటి సాధకులు నిరంతరం కూడా ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో సాధన చేసుకోవాలని వస్తూ ఉంటారు. సాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడి మీద అపరిచితుడని ముద్ర వేసి ఆలయ పవిత్రతను మీరు దెబ్బతీస్తూ ఉన్నారు. అలాగే ఆలయానికి భక్తులు ఇచ్చేటువంటి నిధులను కానివ్వండి, ఇచ్చేటువంటి ఆభరణాలకు కానివ్వండి, మీరు ఎటువంటి రసీదు పత్రాలు ఇస్తూ ఉన్నారు? మరి ఆలయంలో 3 నెలలకు ఒకసారి ఆలయం యొక్క అభివృద్ధి గురించి ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాల లోపల మీరు ఎన్ని నెలలుగా ఆడిట్ నిర్వహిస్తున్నారండి? అట్లాగే ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మీరు సరైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారా? ఆలయము పెన్ను పేపర్ ఉందని చెప్పేసి మీరు ఇష్టరాజ్యంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగానికి రాకపోయినా కూడా ప్రెజెంట్ వేసుకొని ఆలయం యొక్క నిధులను తింటూ ఉన్నారు కదా. మరి ఆలయం మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఆలయము గౌరవాన్ని కాపాడాలి. మరి రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, ఆలయాల్లో ప్రధాన అర్చకులు ఉన్నారు. వారు కూడా మీలాగే వ్యవహారశైలిగా ఉన్నారా? రాష్ట్రంలో ఎక్కడ సీఎం గారి సభలు జరిగితే అక్కడ ఎగేసుకొని పోతూ ఉంటారు. అలంపూరుకు ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా పేరు ఉంది. మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఈ విధంగా చేయటం వల్ల క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతింటా ఉంది.
మరి గతంలో ఎమ్మెల్యే విజయుడు గారి యొక్క వివాదం లోపల మీరు చేరుకున్నారు. ఆ యొక్క కూరుకొని దాదాపు స్టేషన్ల చుట్టూ తిరిగారు. తిరిగిన ప్రతి స్టేషన్కి ఎక్కడి నుంచి వచ్చారంటే ఆలంపూర్ జోగులాంబ ప్రధాన అర్చకుడు అంటున్నారు. మీకు ఎవరిచ్చారండి ప్రధాన అర్చకుడు అని చెప్పేసి? మీరు చదివేమిటి అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము మీడియా ముఖంగా. మీరు చదివింది జర్నలిజము, చేసేది ప్రధాన అర్చకుడు అంటారు. జర్నలిజానికి చేసేటువంటి పూజకి ఏమైనా సంబంధం ఉందా? ఆషామాష అనుకుంటున్నారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం అంటే నియమ నిష్టలతో పూజలు జరగాలి. అటువంటి ఆలయం లోపల మనకు వచ్చి రాని మంత్రంతో మీరు పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా అభివృద్ధి లేకుండా పోయిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇకనైనా అలంపూరు పవిత్రత దెబ్బతినకుండా ఉండాలి అంటే గనక, అలంపూరు క్షేత్రము దినదినము కూడా అభివృద్ధి చెందాలి అంటే గనక అమ్మవారికి సకాలంలో సరైన విధానంలో పూజలు నిర్వహించబడాలి. ఆ పూజలు నిర్వహించబడాలంటే ఆలయంలో ఉన్నటువంటి ఆగమానుసారంగా ప్రధాన అర్చకులను నియమింపజేయాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు స్పందించాలి. ఆలయం లోపల అర్చకులను నియమించాలి. అట్లాగే ముఖ్యంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుతా ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి ఆభరణాలు సురక్షితమా? ఆలయాలకు ఉన్నటువంటి భూములు సురక్షితమా? ఈ రోజు మేము చెబుతా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రములో ఒకనాటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ధర్మ ప్రచార పరిషత్ అనేది ఉండేది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధర్మ ప్రచార పరిషత్ని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి. తక్షణమే రాష్ట్రం లోపల ధర్మ ప్రచార పరిషత్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ధర్మ ప్రచార ప్రముఖునండి విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చినానండి నేను. అలా ఇక్కడ చేయడానికి మా ఆలయ అర్చకుడు ప్రధాన అర్చకుడి గురించి మాట్లాడడానికి వచ్చానండి. మా ఆలయాల్లో ఇంతవరకు ఇన్ని ఆరోపణలు వస్తున్నా, ఇన్ని మీడియాలు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదండి. ప్రధాన అర్చకుడు ఇదే విషయమై 2018లో వాసు అనే ఒక మంగళ వాయిద్యకారిని అనే నాయ బ్రాహ్మణ్ని 3 టికెట్లు అమ్ముకున్నానని చెప్పి, స్పర్శ దర్శనం 3 టికెట్లు అమ్ముకోనని చెప్పి 30 రూపాయల టికెట్ అమ్ముకోని చెప్పి 3 నెలలు సస్పెండ్ చేసి తర్వాత ఒక ఇంక్రిమెంట్ కట్ చేసినారండి. 3 నెలల తర్వాత మళ్ళీ ఎక్కించుకున్నారు. ఈ అర్చకుడు ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని మీడియాలో వచ్చి మాట్లాడుతున్నా ఈ అర్చకుడి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు? చిన్న తప్పులకు సస్పెండ్ చేస్తున్నారు, శోకాంజోళి ఇస్తున్నారు, నానాగా చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ విషయం మటుకు ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు అని నేను ఎండోమెంట్ కమిషనర్ గారికి అడుగుతున్నాను. దీని గురించి ఆయన దేవాలయంలో 52 మంది సిబ్బంది ఉన్నారండి. ప్రతి ఒక్క సిబ్బందిని నా ఎమ్మడి సంపత్ కుమార్ ఉన్నారు, నా ఎమ్మడి తిరుపతి రెడ్డి గారు ఉన్నారని చెప్పి బెదవడిచ్చి వాళ్ళని లోపరుచుకొని సాక్ష్యాలు బయటకు రాకుండా చేస్తున్నారండి. వాళ్ళు చేసే తప్పుడు పనుల సాక్ష్యాలని. ఎవరైనా కానీ 3 నెలల నుంచి కేసు జరుగుతుంది, చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసి పాడేస్తారు. వేరే రాష్ట్రంలో కేసు జరుగుతుందని చెప్పి ఈ రోజు మీడియా ముఖంగా నిన్న చైర్మన్ గారు వివరించినారు. ఏమని ఇచ్చినారంటే, వేరే రాష్ట్రంలో కేసు జరిగింది కదా, ఈ రాష్ట్రంలో ఎందుకని? వేరే రాష్ట్రంలో మర్డర్ చేసి వచ్చి ఈ దేవాలయంలో పూజ చేసి మనకి మినహాయింపండి? చెప్పండి. మీరు తప్పు చేసిన వాడు ఎక్కడైనా సరే తప్పు చేయడమే. చట్టం అనేది ఎవరికైనా ఒకటే. దేవాలయంలో పూజ చేయకుండా 20 రోజులు బయటకు పంపించి ఆయన కాపాడి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకుండా తిరుగుతున్నాడు. ఇదే పెత్తనం జరుగుతుంది. దేవాలయం చాలా అల్లకొల్లల పరిస్థితిలో ఉంది. దయచేసి వినండి. మీరు అతను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు నాకు అర్థం అయితే లేదు. దేవాలయంలో చాలా అవినీతి జరుగుతుంది. మీరు ఎందుకు సస్పెండ్ చేయడం లేదు నాకు అర్థం కావడం. దయచేసి అతన్ని మీద చర్య తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మా తాలూకా ఇన్ఛార్జ్ అయిన సంపత్ కుమార్ గారికి మరియు తిరుపతి రెడ్డి గారికి విన్నవించుకుంటున్నామండి. దయచేసి మా దేవాలయం ప్రతిష్టను కాపాడండి.